2 రోజుల క్రితం గుర్తుందిగా ఇషాంత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ. ఇద్దరు ఢిల్లీ వాళ్ళలే, ఇద్దరు చైల్డ్హుడ్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఫన్నీ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేశారు ఇద్దరు ఆ రోజు మ్యాచ్లో. ఇషాంత్ను కోహ్లీ 6-4 కొడితే నెక్స్ట్ బాల్కి కోహ్లీని అవుట్ చేసి కింగ్ ముందుకే వెళ్ళి డొక్కలో పొడిచి దేకోరే కమాల్ అన్నాడు ఇషాంత్ శర్మ. దోస్తే కాబట్టి కోహ్లీ కూడా గుస్సా పడకుండా చెల్లరే అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. అలాంటోడు నిన్న ఎల్ఎస్జీ మీద మళ్ళీ తిరిగి వచ్చాడు. ఢిల్లీ బ్యాటర్లంతా కష్టపడి పెట్టిన 208 పరుగుల టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడానికి ఢిల్లీకి కావాల్సిన ఇగ్నిషన్ పవర్ ఇచ్చాడు వెటరన్ ఇషాంత్ శర్మ. పవర్ ప్లే ముగిసేలోపే లక్నో టాప్ లేపి మ్యాచ్ను ఢిల్లీ చేతుల్లోకి తీసుకొచ్చేశాడు. లక్నో ఓపెనర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్, సీనియర్ వికెట్ కీపర్ మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఇద్దరిని ఇషాంత్ శర్మనే అవుట్ చేశాడు. ఇషాంత్ బౌలింగ్ వేయడం, ముఖేష్ క్యాచ్ పట్టడం, సీన్ రిపీట్ అన్నట్టు సాగింది వాళ్ళిద్దరూ అవుట్ అయిన విధానం. పనిలో పనిగా దీపక్ హుడాను కూడా డకౌట్ చేసిన ఇషాంత్ శర్మ 4 ఓవర్లకే లక్నో 44 పరుగులు చేసిన 4 వికెట్లు కోల్పోయేలా చేశాడు. మొత్తంగా 4 ఓవర్లో 34 పరుగులు ఇచ్చిన ఇషాంత్ 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 11 సంవత్సరాల తర్వాత ఇషాంత్ శర్మకు ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం.